జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 825వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు తటిత్ కోటి లసత్కాంతి. ఇది నామం. ఓం తటిత్ కోటి లసత్కాంతాయ నమః. తటిత్ మళ్ళొకసారి. ఓం తటిత్ కోటి లసత్కాంతయే నమః. కోటి విద్యుత్తుల యొక్క కాంతితో మెరిసిపోయేటటువంటి దేహము కలిగిన అమ్మ. ఎప్పుడైనా మన శాస్త్రాలలో వాంగ్మయంలో కోటి అనే శబ్దం వచ్చింది అంటే అనంతము అని అర్థం అన్నమాట. 1000 అని వచ్చినా కూడా అనంతము అని అర్థం. సహస్ర నామాలు ఉన్నాయి అంటే 1000 ఉన్నాయి, 1001 లేదు అని కాదు అర్థం. అనంతమైన నామాలు కలిగిన వాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలో విశ్వరూప సందర్శన సమయంలో కూడా సహస్ర శీర్ష, సహస్రపాద, సహస్రాక్ష అంటే 1000 కళ్ళుంటే 1000 ముక్కులు ఎట్లుంటాయి? 1000 కళ్ళుంటే 500 ముక్కులే ఉండాలి కదా. కానీ అక్కడ సహస్రము అని అంటే అనంతమైనటువంటి, లెక్కకు మించినటువంటి అని అర్థం. ఎలాగో కోటి అనే శబ్దం వచ్చిన చోట్ల కూడా అన్ని రెట్లు అసలు లెక్కకు మించి అనమాట. అందుకే పెరియాళ్ వాళ్ళు చెప్పినటువంటి తిరుప్పల్లాండులో కూడా పల కోటి 100,000 అంటారు ఆయన. నీకు ఎన్ని పల్లాండులయ్యా, ఎన్ని మంగళాశాసనములు అంటే పల అనేకములైన కోటి 100,000 అని అంటారనమాట. అటువంటి కోట్లాను కోట్ల విద్యుత్తుల కాంతితో మెరిసిపోయేటటువంటి దేహము కలిగినటువంటి అంబ. ఆమె దేహ కాంతి అసలు వర్ణించటానికి వీల్లేంది. ఇప్పుడు చూడండి, కొన్ని వర్ణించడానికి కుదరదు అంటే కుదరదండి అని చెప్పడమే, అంతేగాని ఏదో ట్రై చేస్తాం మనం. అది తప్పనమాట. ఎన్ని నక్షత్రాల ఆకాశంలో అంటే 15 బిలియన్ల 3,02,60,60 అలా చెప్తామా? లేదు, అనంతములు, లెక్క పెట్టలేమండి. సముద్రంలో ఇసుక రేణువులు, నీటి బిందువులు లెక్క పెట్టలేమండి అలా అన్నమాట. అలాగనే కోటి విద్యుత్తులు ఒక దగ్గర కలిసిన అమ్మవారి కాంతికి ఒక మూలకు కూడా అవి సరిపోవంట. అంతటి దేదీప్యమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది అమ్మా అని నామం చెప్తుంది. మా అందరి జీవితాలు, మనస్సులు, హృదయాలు కూడా అలాంటి కాంతివంతములై ప్రకాశించాలి. నీ అనుగ్రహం కావాలి తల్లి అని అమ్మవారిని అడుగుదాం, నామాన్ని పలుకుదాం. ఓం తటిత్ కోటి లసత్కాంతయే నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఓం ఐం హ్రీం క్లీం శాంతే విజే జ్వల్ జ్వల్ పర్వల్ పర్వల్. ఓం ఐం హ్రీం క్లీం శాంతే విజే జ్వల్ హం లం ఛం ఫట్ స్వాహా ఫట్ స్వాహా ఫట్ స్వాహా ఫట్ స్వాహా ఫట్ స్వాహా ఫట్ స్వాహా.